ఫోన్ కాల్ కూడా ఏదో లీక్ అయ్యి మొత్తం మోతమవుతుంది సోషల్ మీడియాలో. ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలరాజు సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ను వీడిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాగర్ కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ అసమర్థ నాయకత్వం కుట్రలు చేసి తనను ఓడించిందంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రతిపక్షం బీఆర్ఎస్ పోషించడం లేదన్నారు. కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అధినాయకత్వం అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది చేయకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో గువ్వల బాలరాజు 100 కోట్లకు అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు అంటేనే ఒక సెన్సేషన్. జీబీఆర్ ఉన్నట్టుగా మాట్లాడకూడదంటే ఒప్పుకోండి అంటూ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం ఆదేశిస్తే అదే తాను చేశానని చెప్పుకొచ్చారు. పేదరిక నిర్మూలన, ప్రజల పక్షమే తన పంతమన్నారు. తనకు బీజేపీ, కాంగ్రెసు పార్టీల అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చింది, కానీ తన వాయిసు ప్రజల పక్షాన బతికి ఉండాలంటే స్వేచ్ఛ ఉన్న పార్టీ తనకు కావాలని పేర్కొన్నారు. తొందరలో తన దారి ఏమిటో నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ కోళ్యాగా బీజేపీ కోళ్యాగతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్ మరి నిజమేనా? పెద్ద మనిషికి ఇప్పుడు 2 ఏళ్లకు కొద్దిగంతా సెగదలిగి ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇక ఏదో అవుతట్టుంది, ఇక నేను బాయికాడికి వెళ్ళి పట్టణంలో అండబెట్టాలి, ఈ బాయికాడ ఉంటే ఇక అంతా వచ్చిరాని వ్యవహారం అవుతుంది, కలిసిరాని వ్యవహారం అవుతుంది, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా, ఎవరు నా కాడికి వచ్చి ఏం చెప్పలేకపోతుర్రు, ఇక పట్టణంలో అండబెడతా అనేది ఇప్పుడు పెద్ద మనిషి ఇక మరి పట్టణానికి సిద్ధమవుతుండట.